నమస్కారం. వలసవాద దేశాల అవసరాలు ప్రపంచవ్యాప్తంగా అడవులను ఎలా నాశనం చేశాయో ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. అసలు ప్రపంచవ్యాప్తంగా రైల్వేల విస్తరణ అమాయకపు అటవీ ప్రజలను నేరస్తులుగా ఎలా మార్చేసిందో ఆలోచించారా? ఇదొక పెద్ద చారిత్రక మార్పు. కథ ఇక్కడే మొదలవుతుంది. కాగితం, రబ్బరు, తేనె ఇలా మన రోజువారీ వస్తువులన్నింటికీ అడవులే ప్రాథమిక ఆధారం కదా. అవును, కేవలం 1 మైలు రైల్వే ట్రాక్ వెయ్యడానికి ఏకంగా 2000 చెక్క స్లీపర్లు అవసరమయ్యేవి. ఆశ్చర్యంగా ఉంది కదూ. బ్రిటిష్ వారు తమ వాణిజ్యం కోసం 1850ల నుండి రైల్వేలను వేగంగా విస్తరించారు. దీనికోసం ఎన్నో అడవులు కనుమరుగయ్యాయి. ఈ కలప డిమాండు కోసం వలస అధికారులు సైంటిఫిక్ ఫారెస్ట్రీ అని ఒక వివాదాస్పద విధానాన్ని తెరమీదుకు తెచ్చారు. ఇది స్థానికులకు ఏమాత్రం ఉపయోగపడని పద్ధతి. సహజ అడవులను నరికేసి కేవలం ఆదాయం కోసం ఒకే రకమైన చెట్లను నాటేవారు. కలపను కాపాడుకునే నెపంతో అడవిని నరికి, కాల్చి చేసే పోడు వ్యవసాయం లాంటి సాంప్రదాయ పద్ధతులను అకస్మాత్తుగా నిషేధించారు. మేము ఆహారం లేక చనిపోతున్నామంటూ స్థానికులు పెట్టిన అర్జీలను కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. వారి బతుకే నేరంగా మారిపోయింది. స్థానికులను అడవికి దూరం చేసిన ఆంగ్లేయులు మాత్రం సరదా కోసం 80,000 పులులను వేటాడి చంపారు. షాకింగ్ కదా. బతుకుదెరువు కోల్పోయిన ప్రజల్లో ఆక్రోశం కట్టలు తెంచుకుంది. అదే 1910లో జరిగిన ప్రసిద్ధ బస్తర్ ప్రాంత తిరుగుబాటుకు దారితీసింది. గుండాధుర్ నాయకత్వంలో మామిడి కొమ్మలు, బాణాలతో గిరిజనులు వలసవాద అటవీ చట్టాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారు. అయితే ఈ వనరుల దోపిడీ కేవలం భారత్కే పరిమితం కాలేదు సుమా. ఇండోనేషియాలోని జావా అడవుల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. నౌకా నిర్మాణానికి జావా అడవుల కలప ఎప్పటికీ తరిగిపోదనే ఓవర్ యాక్షన్తో డచ్ అధికారులు వాటిని ఫ్యాక్టరీలా వాడుకున్నారు. దీనికి వ్యతిరేకంగా సమిన్ ఉద్యమం పుట్టుకొచ్చింది. గాలి, నీరు, చెట్లు అసలు ప్రభుత్వ సృష్టి కానప్పుడు వాటిపై హక్కు ఎవరిదంటూ నిలదీశారు. ఆ తర్వాత ప్రపంచ యుద్ధాల సమయంలో ఈ విధ్వంసం పీక్స్కి చేరింది. సైనిక అవసరాల కోసం అడవులను నిర్దాక్షిణ్యంగా నాశనం చేశారు. పర్యావరణాన్ని రక్షించాలంటే స్థానికులను భాగస్వాములను చేయడం ఒక్కటే కరెక్ట్ అని 1980ల తర్వాత ఆధునిక ప్రభుత్వాలకు ఫైనల్గా అర్థమైంది. సో దీన్ని బట్టి ఆధునిక పరిరక్షణలో వలసవాద విధానాల వారసత్వం ఏంటనిపిస్తుంది? ఆ చారిత్రక టప్పులు ఇప్పటికీ మన ప్రకృతిని ఎలా ప్రభావితం చేస్తున్నాయో కదా.